మరి ఉత్తరం చూద్దామండి. నల్గొండ నుంచి ఉమా రాస్తున్నారు. ఉపవాసాలు ఎందుకు పాటించాలి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. ఉపవాస విధానం చాలా చాలా గొప్పది. శరీరంలో జీర్ణక్రియా యంత్రాలు ఉన్నాయి. మనం ఆహారాన్ని స్వీకరించాక దాదాపు 5-6 గంటల సేపు జరగవలసిన ప్రక్రియ అంతా జరుగుతుంది. ఇలా ప్రతినిత్యము అలా ఆ జీర్ణక్రియా యంత్రాలకి రోజు భోజనాన్ని చేస్తూ పనిని చెప్తూ ఉంటే ఖచ్చితంగా ఒక రోజున అవి మొరాయిస్తాయి. ఉదాహరణకు ఒక సంస్థ ఉంది అని అనుకుందాం. సంస్థలో పనిచేసే వ్యక్తులకి ఏదో 8 గంటలో 7 గంటలో భోజనంతో కలిపి 8 గంటలో, భోజనం కాక 8 గంటలో ఏదో నియమం ఉంటుంది. ఇలా పనిచేస్తున్నాడు కదా అని సెలవులు లేకుండా, ఏదో పండగలు లేకుండా, పబ్బాలు లేకుండా ఎప్పుడూ చేయిస్తూనే ఉంటే శారీరకమైన ఆరోగ్యం దెబ్బతిని తీరుతుంది. పైగా ఒక విధమైన వ్యతిరేకత వచ్చి మనందరం కలిసి సమ్మె చేద్దామనే ధోరణి, దృక్పథం కూడా వస్తుంది. ఒక విశ్రాంతి ఉండాలి శరీరానికి. అలాగే ఈ జీర్ణక్రియా యంత్రాలని కూడా రోజు ముప్పొద్దులా చక్కగా భోజనం చేస్తూ ఉన్నట్టయితే ఈ యంత్రాలకి నిరంతరం శ్రమ అవుతున్నటువంటి కారణంగా ఖచ్చితంగా మొరాయిస్తుంది. యంత్రం అంతా ఒక్కటే ఉండదు. దాంట్లో 12 విధాలైనటువంటి యంత్రాల సమూహంతో జీర్ణక్రియా యంత్రాల అమరిక ఏర్పాటై ఉంటుంది. ఈ 12లో ఏ ఒక్కటి కానీ మొరాయించినా మొత్తం ఈ 11 పనిలేనివి అయిపోతాయి. అందుకోసం ఉపవాస విధానం శారీరకమైనటువంటి ఆరోగ్యాన్ని రక్షించుకోవడానికి చాలా చాలా మంచిది. ఈ ఉపవాసాన్ని మనం భక్తి విధానానికి అన్వయించుకుని భక్తి ఏదైనా ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాన్ని మనం చేసుకునేటప్పుడు ఉపవాసాన్ని పాటించాలి అని ఇటు ప్రక్కకి తిప్పారు. నిజానికి భక్తి సంబంధం లేకపోయినప్పటికీ కూడా శారీరకమైన అనారోగ్యం లేకుండా ఉండేందుకు ఉపవాసం చేయడం అనేది ప్రధానమైన నిర్ణయం. అది వైద్య విధానం. ఇక ఆధ్యాత్మిక పద్ధతికి కానీ వచ్చినట్టయితే నిరాహారోపవేదేక ప్రత్యామ్నాయ విధానతః. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏమీ తినకుండా, కనీసం లాలాజలాన్ని కూడా మింగకుండా ఉంటే ఉపవాసం చేస్తే, మింగకుండా ఉండి ఉపవాసం చేస్తే అబ్బో ముక్తికి మనం బెత్తడి దూరంలోకి వెళ్ళిపోతున్నామని అనుకుంటూ ఉంటారు. కాదు, వాడు ఆసుపత్రికి దగ్గరగా వెడతాడు. ఎప్పుడు అలా చేయకూడదు. ఏ శరీరంలో ఉండేటటువంటి అన్నీ మనం తినేటటువంటి ఆహారం మీద ఆధారపడి మాత్రమే పనిచేస్తాయో, ఓ సంస్థలో పనిచేసే వాళ్ళందరూ కూడా జీతానికే ఎలా పనిచేస్తూ ఉంటారో, అలాగే మనం ఆహారం వేస్తే దాంట్లో వచ్చే ఆహార సారాన్ని స్వీకరించి మాత్రమే జీర్ణక్రియా యంత్రాలు ఎలా పనిచేస్తాయో, ఆ జీర్ణక్రియా యంత్రాలకి కావలసిన కనీసపు ఆహారమైనా ఇయ్యని పక్షంలో శరీరం దెబ్బతింటుంది. అందుకోసమని వాళ్ళు చెప్పింది ఏమిటి? నిరాహార, ఏ విధమైన ఆహారం తీసుకోవద్దు, కానీ ప్రత్యామ్నాయ విధానత స్వీకర్తవ్య. దానికి బదులుగా అంటే అన్నానికి తక్కువగా, అన్నం కాకుండా, అన్నిసార్లు తినకుండా ఒకే ఒక్కసారి స్వీకరించడం మంచిది అని. ఉదాహరణకి ఉపవాసాన్నే ఒక వ్యక్తి చేస్తున్నట్లయితే మనం తినే వరి అన్నానికి బదులుగా ఓ గోధుమ రవ్వనో ఏదో మామూలుగా తీసుకుని దాంతో చిన్నది చేసుకుని అన్నం కంటే తక్కువ పరిమాణంలో కానీ తిన్నట్లయితే శరీరానికి ఆహార సారం వెళ్ళినట్లు అవుతుంది, నిరాహారంగా లేనట్లు అవుతుంది, ప్రత్యామ్నాయంగా స్వీకరించినట్లు అయి శరీరం సుఖంగా ఉంటుంది, బుద్ధి పనిచేసే అవకాశము ఏర్పడుతుంది. ఇక అలా కాకుండా ఏదైనా ద్రవాహారాలు, ముఖ్యంగా చాలామంది పెద్దలు ప్రాచీన కాలంలో, ముఖ్యంగా గాంధీజీ గారు కూడా తేనె నిమ్మరసాన్ని ప్రతి 3 గంటలకి తాగుతూ, తేనె నిమ్మరసం కలిపి నీళ్ళని ఎంత రుచికరంగా ఉండాలో అంత రుచికి సరిపోయేలా వేసుకుని ప్రతి 3 గంటలకి అలా తీసుకుంటూ రోజంతా ఉపవసిస్తూ ఉండేవారు. అటువంటి విధానం సరైంది ఈ వైద్య విధానం ప్రకారం. ఆధ్యాత్మికంగా ఇది అన్నిటికీ ఏమిటంటే ఒట్టిగా తినకుండా కూర్చున్నట్టయితే దానివల్ల ఏ విధమైన పుణ్యం పురుషార్థం ఉండదు. ఎందరో రోగులు ఉంటారు వైద్యాలయంలో, వాళ్ళు ఏం తినరు, మరి వాళ్ళకి మోక్షం వస్తుందా? కాబట్టి గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే ఉపవస
పరమేశ్వరుడికి సంబంధించిన కీర్తనలో, శ్లోకాలు, మంత్రాలు, పాటలు, పద్యాలు వీటన్నిటినీ అనుకుంటూ ఆహారాన్ని తక్కువ పరిమాణంలో తీసుకుంటూ అలా ఉన్నట్లయితే అది నిజమైనటువంటి ఉపవాస విధానము అవుతూ ఉంటుందని శాస్త్రం చెప్పినటువంటి వచనం. అలా చేయడం చాలా మంచిది. ఉపవాసం లేకుండా భోజనాన్ని కానీ చేసి ప్రారంభించినట్టయితే ట్రేన్పులు, నిద్రలు, ఇంకా కాలకృత్యాల బాధలు ఇవన్నీ ఏర్పడతాయి. కాబట్టి వద్దు అని నిషేధించి చెప్పారు ప్రాచీనులు ఈ ఆలోచనతో కూడా. అంచేత ఉపవసించడం సరైనటువంటి విధానం.